శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను శంకరాచార్య విరచిత కనకదార స్తోత్రం దాని భావం చెప్పబోతున్నాను. శ్రీ శంకర భగవత్పాదుల వారు చాలా చిన్న వయసులో భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్ళారు. కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఆ పేదరాలు భిక్ష వేయటానికి ఇంట్లో ఏమీ లేక అంతా వెతికి చివరికి దేవునికి నివేదన పెట్టిన ఉసిరిపండును భిక్షగా వేస్తుంది. ఆమె దుస్థితి చూసి శంకరాచార్యుల వారు శ్రీ మహాలక్ష్మిని ఆమెకు దారిద్ర్య విముక్తి కలిగించమని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి శంకరాచార్యుల వారి మనోనేత్రానికి గోచరమై ఆ పేదరాలు పూర్వజన్మ దుష్కర్మ ఫలాన్ని అనుభవిస్తోంది. ఆమెకు సంపదలు పొందే అర్హత లేదు. కర్మఫలాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు, నా వల్ల కూడా కాదు అని చెప్పి వైకుంఠానికి వెళుతుంది. అప్పుడు శంకరాచార్యుల వారు శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకునే నేపథ్యంలో ఈ కనకదార స్తోత్రంతో స్తుతిస్తారు. శంకరాచార్యుల వారు ఈ కనకదార స్తవాన్ని వినాయక ప్రార్థనతోటి మొదలు పెడతారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. నిరంతరము భక్తితో నమస్కరించు భక్తులకు కల్పవృక్షం వంటివాడు, శ్రీదేవి ఆనందానికి కారకుడు అయిన సింధురాననుడికి గణపతికి ముందుగా నమస్కరిస్తున్నాను. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మొగ్గలే భూషణములుగా గల తమాల వృక్షంపై తుమ్మెదలు అటూ ఇటూ తిరుగుతూ రాలినట్లుగా శ్రీహరి సర్వాంగములయందు అతని పాదముల వద్ద ఉన్న లక్ష్మీదేవి చూపులు తుమ్మెదలలాగా అటూ ఇటూ కదులుతూ స్వామికి పులకింతలు కలిగిస్తున్నాయి. సర్వాభరణ భూషితుడైన శ్రీహరి శరీరం తమాల వృక్షము అనుకుంటే లక్ష్మీదేవి క్రీగంటి చూపులు తుమ్మెదల వలె శ్రీహరిని ఆశ్రయించి పులకింతలు కలిగిస్తున్నాయి. అమ్మా, సకల సంపదలకు ఆలవాలమైన నీ క్రీగంటి చూపును నాపై ప్రసరింపజేసి నాకు మంగళ పరంపరనిచ్చుగాక. ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారే ప్రేమత్ర ప్రాపిణి హితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. నల్ల కలువలపై ఆడుతుమ్మెదలు జంకారనాదము చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఏ విధంగా మకరందము గ్రోలునో ఆ విధంగా ముగ్ధరాలైన లక్ష్మీదేవి చూపులు మురారి ముఖం మీద పాదాల మీద ప్రసరింపజేస్తూ ఆడు తుమ్మెదల వలె ప్రేమతో సిగ్గుతో కూడిన మాలాకృతి గల చూపులు అంటే శ్రీహరి పాదాల వద్దన్న శ్రీదేవి ప్రేమతో స్వామి ముఖం వైపు చూడటం. అలా చూసినప్పుడు శ్రీహరి చూపులు తన చూపులతో కలవగానే సిగ్గుతో లజ్జయ్యి ఆ చూపులను కొంచెం కిందకు వాల్చి తిరిగి శ్రీహరి పాదాల వద్దకు వచ్చి పాదాల వైపు చూడటం. ఇలా వెంటనే చేయటం ద్వారా ఆ చూపులు తుమ్మెదల మాలలాగా కనిపిస్తున్నాయట. అట్టి మాలాకృతి గల చూపుల రాకపోకలను చేయు క్షీరసాగర కన్య తన చూపుల మాలను నాపై ప్రసరింపజేసి నాకు సంపదలనిచ్చుగాక. విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. అమ్మా,
సాక్షాత్ ఇంద్రునికే ఇంద్ర పదవిని ఇవ్వగలిగిన చూపు నీది. నల్లని కలువ కాంతి వలె ప్రకాశించు నీ వీక్షణము నీ భక్తులను అమేయ సంపదలతో అత్యున్నత స్థానమును సైతము సిద్ధింపజేస్తుంది. అంతేకాదు, ఆనందం, దుఃఖము లాంటి ఏ వికారములు లేని శ్రీహరిని సైతం ఆనందంతో పరవశింపజేసి పులకింతలు కలిగించిన చూపు నీది. అంతటి మహిమగల లక్ష్మీదేవి తన క్రీగంటి చూపును కొంచెముగా నాపై నిలిపి అమేయ సంపదలు నొసంగుగాక. ఆమీలతాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేష మనంగతంత్రం ఆకేకరస్థిత కనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. సంతోషముతో కనులు మూసుకొని భుజంగముపై పరుండిన శ్రీ మహావిష్ణువు ఒకంత కనులు తెరిచి లక్ష్మీదేవి వైపు చూశాడట. లక్ష్మీదేవి వెంటనే కవ్వింతగా తన ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి స్వామిని తన చూపు కలిపి మన్మథ తంత్రముతో సైగ చేసిందిట. ఆ కనుసైగతో లక్ష్మీదేవిపై ఉన్న ప్రేమతో మన్మథావస్థకు లోనై అర్ధనిమీలిత నేత్రములతో అరమోడుపు కన్నులతో రెప్పలార్పకుండా లక్ష్మీదేవినే చూస్తుండిపోయాడట. ఆ చూపులకు సిగ్గుపడి తలదించుకొని క్రింది చూపులతో ఓరగా చూస్తూ స్వామిని చేరి ఆ సర్వేశ్వరునికి సంతోషాన్ని కలిగించిందిట. ఏ వికారము లేని సర్వేశ్వరునికే సంతోషాన్ని కలిగించిన ఆ నీ దయాద్ర చూపులను మాపై కూడా ప్రసరింపజేసి మమ్ములను సకలైశ్వర్యవంతులుగా చేయుదువుగాక. కాళాంబుదాళి లలితోరసికైటభారే దారాధరే స్ఫురతి యా తటిదంగనేవా మాతుః సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. కురిసేందుకు సిద్ధంగా ఉన్న దట్టమైన నల్లటి మేఘం మనకు ప్రకటితమవ్వదు, కానీ దాని మీద అప్పుడప్పుడు ప్రసరించే సన్నటి మెరుపు తీగ కాంతిలో అది ప్రస్ఫుటమవుతుంది. అలాగే నీలమేఘశ్యాముడు, సుందర మనోహరుడు, కైటభుడు అయిన శ్రీ మహావిష్ణువు యొక్క లలిత లావణ్యమైన వక్షస్థలము అనుగ్రహించేందుకు సిద్ధంగా ఉన్న దట్టమైన నల్లని మేఘమైతే, ఆ నారాయణుని వక్షస్థలంపై విశ్వమోహనమూర్తియు ఐశ్వర్యమునకు తల్లి అయిన నీవు నీ కమనీయ రమణీయ రూపముతో మెరుపు తీగవలే ప్రసరించి ప్రకాశవంతము చేసి స్వామి అనుగ్రహంను ప్రకటింపజేసేది నీవే కదమ్మా. అమ్మా, అట్టి నువ్వు సమస్త జగత్తుకు సన్మంగళమును నొసంగుగాక. బాహ్యాంతరే మురజిత శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. కౌస్తుభమణి ధరించిన శ్రీహరి బాహువుల మధ్యలో ఇంద్రనీలమణి హారం వలె ఒదిగిపోయి ఏ వికారము కోరికలు లేని శ్రీహరిలో కూడా కోరికలు పుట్టించి అతని కంఠసీమను ప్రకాశింపజేయుచు శ్రీ మహావిష్ణువును సైతం సంతోషపరుచుచున్నదో అట్టి నీ కృపా కటాక్ష వీక్షణములు మాపై ప్రసరించి మమ్ము కుబేరులను చేయుగాక. అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యము చేయగల శక్తి నీకుంది తల్లి. మా దుష్కర్మ ఫలితాన్ని తొలగించి మంచి చేయగల తల్లివి. అట్టి నీ కటాక్షము నాకు మంగళమును కలిగించుగాక. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాధిని మన్మధేన మయ్యాపతేత్తదిహ మందరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాః. ఏ క్రీగంటి చూపుల వలన మంగళకరుడగు శ్రీ మహావిష్ణువునందు మన్మధుడు ప్రసిద్ధమైన స్థానమును ఆక్రమించి మన్మథ తాపమునకు గురిచేసి శ్రీహరిని జగద్రక్షణ భారమునకు సన్నుద్ధుడిని చేసెనో అట్టి శ్రీలక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపులు నాపై పడి సరళమై సరసమై అందముగా ప్రకాశించుగాక. దధ్యాదయానుపవో ద్రవిణాంబుధారా మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. అమ్మా, నేనొక దిక్కుమాలిన కటిక దారిద్ర జాతక పక్షి కోనను. ఎన్నో దుష్కర్మలు చేసి ఉంటాను. శ్రీ మహావిష్ణువు యొక్క మనోహరి అయిన లక్ష్మీదేవి నీ కృపాకటాక్ష వీక్షణమనడి మేఘము దయాపవనమనడి గాలిచే ప్రేరేపింపబడినదై చాలా కాలముగానున్న దుష్కర్మమనడి స్వేదమును ధనమనడి వర్షంతో శుద్ధిగావించి దుఃఖితుడనైన ఈ కటిక దారిద్ర జాతక పక్షికి కూనను చిన్ని శిశువును పరవశింపజేయుగాక. ఇష్ట విశిష్టమతయోపి యయాదయార్ద్ర దృష్ట్యా స్త్రివిష్టప పదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కురుషీష్ట మమ పుష్కర విష్టరాయాః. యజ్ఞయాగాది పుణ్యకర్మాచరణను ఏమాత్రము పట్టించుకోని మానవులు సైతం ఆ లక్ష్మీదేవి చల్లని చూపులతో దుర్లభమైన అత్యున్నత పదవులకు సైతము అర్హులను చేస్తున్నది. అట్టి కలువ కాంతితో వెలుగొందు లక్ష్మీదేవి తన క్రీగంటి చూపులతో నన్ను కరుణించి భోగభాగ్యములతో దీవించుగాక. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరైతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయ కేళీషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై. ఆదిలో బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతిగా వాణిగా మధ్యలో జగత్తును సంరక్షించుటలో మేటి అయిన గరుడధ్వజుడైన శ్రీహరికి అర్ధాంగి లక్ష్మీదేవిగా అంతము లయింపజేయుటలో కాలరూపిణి అయిన శాకంబరిగా శంకరుని పత్ని అయిన శాంభవిగా సృష్టి స్థితి లయములనే క్రీడలో బాగుగా నిలిచి ఉన్నటువంటి త్రిభువనములకు గురువైన విష్ణుమూర్తికి అర్ధాంగియగు పరాశక్తిని పూజించదను, నమస్కరించదను. ఎప్పుడైతే శంకరాచార్యుల వారు చిన్ని శిశువును చాతక పక్షిని అన్నాడో అప్పుడు వెంటనే ఆ తల్లి హృదయం కరిగిపోయి కనకధారను వర్షం రూపంలో కురిపించిందట. అప్పటి నుంచి ఆ శంకరాచార్యుల వారు ఆ దేవికి నమస్కారాలు సమర్పిస్తున్నాడు. అమ్మవారిని శాకంబరిగా కొలవంగానే ఆ కనకధార ఆగిపోయిందిట. శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. పుణ్యకార్యములైన యజ్ఞయాగాది క్రతువులకు మూలాధారమైన
శృతిరూపిణి లక్ష్మీదేవికి నమస్కారము. కరుణా కటాక్షాది రమణీయ గుణ సంపదకు సముద్రమై రతిస్వరూపిణి అయిన లక్ష్మీదేవికి నమస్కారము. శతపత్ర పద్మమందు ఆసీనురాలైన శక్తిరూపిణి లక్ష్మీదేవికి నమస్కారము. పురుషోత్తముడైన లక్ష్మీవల్లభుడైన విష్ణుమూర్తి ప్రియురాలువై సమస్తమును తన శక్తితో నడిపించు పుష్టిరూపిణి అయిన లక్ష్మీదేవికి వందనము. నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. కమలవదన అయిన లక్ష్మీదేవికి నమస్కారము. మహోన్నతమైన మహోదధి అంటే మహాసాగరమే జన్మభూమిగా గల లక్ష్మీదేవికి వందనము. క్షీరసాగర మదనమందు చంద్రుడు అమృతంతో సహా పుట్టినందున అమృతము చంద్రుని సోదరులుగా గల లక్ష్మీదేవికి నమస్కారము. శ్రీమన్నారాయణుని ప్రియురాలగు లక్ష్మీదేవికి వందనము. నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు సారంగాయుధ వల్లభాయై. బంగారు కమల సింహాసనమును అధిష్ఠించిన లక్ష్మీదేవికి వందనము. భూమండలానికి అంతటికీ ద్రవ్య రూపంలో ఏకైక నాయికగా వెలుగొందు లక్ష్మీదేవికి వందనము. సమస్త దేవాదులకు దయాస్వరూపిణి అయిన మహాలక్ష్మికి వందనము నమస్కారము. శారంగమను విల్లును ఆయుధముగా గల శ్రీ మహావిష్ణువు సతి అయిన లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసి స్థితాయై నమోస్తు లక్ష్మై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై. భృగు మహర్షి పుత్రిక అయిన లక్ష్మీదేవికి నమస్కారము. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమందు నివసించు లక్ష్మీదేవికి వందనము. కమలము ఆలయముగా అంటే కమలమునందు నివసించినదిగా గల లక్ష్మీదేవికి నమస్కారము. అట్లే మాలను ధరించడి విష్ణుమూర్తి పత్నియగు లక్ష్మీదేవికి వందనము. నమోస్తు కాన్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభి రక్షితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై. కాంతి స్వరూపిణియు కమలముల వంటి కన్నులు కలదియు భువనైక మాతగా వర్ధిల్లు లక్ష్మీదేవికి నమస్కారము. సమస్త దేవాది దేవులచే అభివర్ణించబడుచు అర్చింపబడుతున్న లక్ష్మీదేవికి వందనము. శ్రీకృష్ణుని ముద్దుల భార్యగా మురిపాలనందుకొను లక్ష్మీదేవికి నమస్కారము. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి తద్వందనాని దురితోద్ధరణోజ్జతాని మామేవ మాతరనిసం కలయస్తు నాణ్యే. సంపదలకు మహారాణియు సర్వాంగములచే శ్లాఘింపబడినదియు రాజ్య పదములను కలుగజేయునదియు దానగుణముతో శోభిల్లునదియును పద్మపత్రముల వంటి కన్నులు కలదియును అగు లక్ష్మీదేవి మా పాపములన్నింటినీ హరింపజేసి మమ్ము ఐశ్వర్యవంతులుగా చేయుగాక. దానికై ఓ లక్ష్మీదేవి నిరంతరము నీ పాద పద్మములపై పడి వేడుకొందునమ్మా.
కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసై స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఎవరి కటాక్ష వీక్షణములచే సంపాదన, ఉద్యోగము, సకలార్థ సంపదలు, సంతాన వృద్ధి కలుగుచున్నవో అట్టి మురారి హృదయేశ్వరి అయిన లక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా భజించుచున్నాను, సేవించుచున్నాను. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖ గంధమాల్యశోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యాం. తామర పద్మముల వంటి నేత్రములు కలదాన, తామర తూడుల వంటి హస్తములతోనూ అత్యంత తెల్లనైన కాంతి వస్త్రముతో గంధహారములు ధరించి శోభిల్లు లక్ష్మీదేవి భగవతి శ్రీహరికి ప్రియపత్నివియు మనోహరమగు దానివియు ముల్లోకములకు ఐశ్వర్యమును ప్రసాదించు మనోజ్ఞ రూపిణియు అగు ఓ లక్ష్మీదేవి, నన్ను అనుగ్రహింపుము, సాక్షాత్కరించుము, నా ఎడ ప్రసన్నమగుము. ఇక్కడ చూడండి, ప్రతి శ్లోకంలోనూ ఎక్కడో ఒక్కడ ఏదో విధంగా శ్రీహరి ప్రస్తావన వస్తుంది. ఈ స్తోత్రం లక్ష్మీదేవి గురించే అయినా నిగూఢంగా స్త్రీ ఎంత గొప్ప పదవిలో ఉన్నప్పటికీ, ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ భర్త పక్కన ఉన్నప్పుడు ఆ స్త్రీకి సంపూర్ణ గౌరవం లభిస్తుంది అని చెప్పడం దీని అర్థం. అట్లాగే శంకర్ భగవత్పాదుల వారు ఈ శ్లోకాలన్నీ పఠించిన తర్వాత లక్ష్మీదేవిని ఏ సిరి సంపదలు కోరలేదు. అట్లాగే ఆమె కనకధారగా కురిపించిన ఉసిరికాయల్ని ఆశించలేదు. ఆయన కేవలం ఆమెను సాక్షాత్కరించమని, తన ఎడ ప్రసన్నమగమని అడిగాడు అంతే. తల్లి, నీ యొక్క క్రీడామందిరముగా నా హృదయ కమలమందు వసించి నన్ను అనుగ్రహింపుము, నీ పాద పద్మముల చెంత నాకింత చోటు ఇవ్వమ్మా అని కోరాట. అంతటి గొప్ప మహనీయుడండి ఈ శంకరాచార్యుల వారు. దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్రగ్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీమృతాబ్ధిపుత్రీం. ఆకాశము నుండి కనక కలశములతో తెచ్చిన నీటితో దిగ్గజములు తమ తొండములచే అభిషేకింపగా శుద్ధి అయి శోభిల్లు నదియు, జలతారు పట్టు వస్త్రములతో ప్రభవిల్లు నదియు, త్రిలోకమాతయు, విష్ణుపత్నియు, క్షీరసాగరమున జన్మించినదియు, సముద్రుని పుత్రికయు నగు లక్ష్మీదేవికి ప్రతిదినము ప్రాతకాలమునందు నమస్కరించుచున్నాను. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగైః అవలోకయ మామ కించనానాం ప్రథమం పాత్రమకృతిమం దయాయాః. కమలపత్రము వంటి కన్నులు గల పుండరీకాక్షిని పత్నియగు లక్ష్మీదేవి, నీవు దయాప్రవాహ తరంగితములైన క్రీగంటి చూపులతో దరిద్రులలో అగ్రగణ్యుడను, నీ దయకు కృపకు కల్లాకపట మెరుగని ముఖ్య పాత్రుడను, నీ కృపకు అర్హుడను కావున నీ కరుణాకటాక్షమును నాపై చూపుము తల్లి. బిల్వాటవీ మధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంబోరుహ
पाणिपद्मां सुवर्णवर्णां ప్రణమామి లక్ష్మీ. బిల్వాటవీ మధ్య నుండు సరోజానివియు సహస్రపత్ర కమలమున సుఖాసీనురాలివియు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రమునకు అధినాథుడైన విష్ణుమూర్తి పత్నియు బంగారు తామర పుష్పములను హస్తములందు ధరించినదియు బంగారు మేనిఛాయ కలదియు నగు లక్ష్మీదేవికి నమస్కరించుతున్నాను. కమలాసనపాణినాలలాటే లిఖితామక్షరపంక్తిమస్య జంతోః పరిమార్జయమాతరంగృణాతే ధనికద్వారనివాస దుఃఖదోంగ్రీం. ఓ కమలాసని, ఈ నా లలాటమందు దుఃఖమును కలిగించే బ్రహ్మవ్రాతను నీ పాదములతో రూపుమాపి సంపదలనిచ్చు వారి ద్వారము చెంత నిలబడిన నన్ను కూడా ధనవంతునిగా చేసి జీవించినట్లు దీవించుము తల్లి. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. ఓ లక్ష్మీదేవి, తామర నీ జన్మగృహం, మురారి వక్షస్థలమే నీకు భర్తృగృహం, కరుణతో నిండిన పద్మవాసిని నీ క్రీడామందిరముగా నా హృదయ కమలమందుండి నన్ను హృదయార విందునుగా వింపు తల్లి. ఫలశ్రుతి. స్తువంతి ఏ స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికాం గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. ఎవరైతే ప్రతిదినము వేద రూపిణియు ముజ్జగంబులకు మాతయును అయిన నన్ను అంటే లక్ష్మీదేవిని స్తుతించుచున్నారో అట్టివారు సద్గుణ సంపన్నులై అధిక భోగ భాగ్యమును పొందినవారై ఈ భువియందు పండితులచే ప్రకాశింపబడు చరిత్ర గలవారగుచున్నారు. సువర్ణధారా స్తోత్రం యశ్శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠే నిత్యం సకుబేర సమో భవేత్. శంకరాచార్యుల వారిచే విరచితమైన ఈ కనకధార స్తోత్రమును ఎవరైతే త్రిసంధ్యలయందు అంటే 3 వేళలా శ్రద్ధగా పఠించుదురో అట్టివారు ఐశ్వర్యమందు కుబేరునితో సరితూగగలరు. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య ప్రణీతింబగు సువర్ణధార స్తోత్రంబను కనకధార స్తోత్రము సంపూర్ణం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవం నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమాన్నారాయణాయేతి సమర్పయామి. శ్రీ గురుభ్యో నమః.